హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి సిటీ వరల్డ్. ఇవాళ నెల్లూరు ఫేమస్ ఎర్రకారం దోశ ఎలా చేసుకోవాలో, ఎర్రకారం ఎలా వేసుకోవాలో ఇంట్లోనే హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక 20 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 2 టమాటాలు, ఒక 10 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్ళు ఏం వేయొద్దండి. ఈ టమాటాలో ఉండే రసంతోనే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూను ఆవాలు, మినప్పప్పు వేసుకుంటున్నామండి. మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడప్పుడు పంటికి తగులుతూ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కరివేపాకు కూడా మరింత వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు ఎర్రకారంలో. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ కారం వేసేసుకొని కొంచెం అలా ఉడకనివ్వండి. టేస్ట్ పచ్చి వాసన పోయి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. దోశ వేసుకొని దీనిని నేతితో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం చేసుకున్నాం కదా ఎర్రకారం, అది వేసుకొని దోశ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని సిమ్లోని బాగా కాలనివ్వండి. దోశ కరకరలాడుతూ నోరిడుస్తూ సూపర్గా ఉంటుంది. మా నెల్లూరులో అయితే ఎర్రకారం దోశ చాలా ఫేమస్ అండి. ఎవరు వచ్చినా నెల్లూరులో తప్పకుండా టేస్ట్ చేసి వెళ్తారు. చాలామంది ఎగ్ దోశ కూడా తింటారు కదండి, వాళ్ళు కూడా ఇలాగే దోశ పోసుకొని ఇదే కారం వేసి స్ప్రెడ్ చేసేసి ఎగ్ని కొట్టి వేసేసుకోవడమేనండి. ఎగ్ దోశలో కూడా ఈ కారం సూపర్గా ఉంటుంది. ఇలాంటి టేస్టీ వంటలు చాలా నా యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయండి. క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్, స్నాక్స్, చాలా వెరైటీస్ ఉంటాయండి నా యూట్యూబ్ ఛానల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అండి. ఇవాళ వీడియో మీరు ఇలాగే చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.